సాక్షి దిల్సేకి స్వాగతం. నా పేరు స్వప్న. ఓ తళుక్కు, ఓ చురుక్కు, ఓ చమక్కు, ఓ కసక్కు, ఓ కిసుక్కు, వెరసి ఒక కిక్కు. అదే భాగ్యరాజా మ్యాజిక్. డైరెక్టర్గా, హీరోగా, స్టోరీ రైటర్గా జనాన్ని అలరించిన భాగ్యరాజా ఆ రోజుల్లో రూపొందించిన కథలెన్నో కూడా ఇప్పుడు కొత్త సొబగులు అద్దుకుని మన ముందుకొస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఆయన తనయుడు నేడు తెలుగు సినిమాతో హీరోగా జనం ముందుకొస్తున్నారు. సో ఈ నేపథ్యంలో భాగ్యరాజా మదిలో ఏముందో ఆయన ప్రస్థానాన్ని ఆవిష్కరించే ప్రయత్నం ఈరోజు దిల్సే. భాగ్యరాజా గారు, సాక్షి టీవీ స్టూడియోస్కి స్వాగతం. నమస్కారం అండి. నమస్కారం. మీ అబ్బాయికి లవ్ ఇన్ హైదరాబాద్, మీకు హైదరాబాద్లో ఏమిటి చెప్పండి? అది నాకు చాలా కాలం ఉన్నది కదా, అంటే నా పిక్చర్స్ అన్నీ రీమేక్ చేశారు కదా. అవును. సో సత్యభామ నుంచి చాలా పిక్చర్స్ రీమేక్ చేయడం వల్ల నాకు అందరితో బాగా తెలుగు వాళ్ళందరితో అందరికీ గొప్ప హిట్లు ఇచ్చారు. దర్శకుడిగా మీరు హిట్లు సాధించారు. కానీ మీ అబ్బాయిని మాత్రం ఇంకోటి చేతిలో అప్పగించడానికి కారణం ఏంటి సార్? స్టార్ట్ చేయించండి అనుకునేటప్పుడు ఆ టైం అప్పుడు చంద్రమహేష్ గారు వచ్చి అడిగారు. అప్పుడు నేను లైన్ చెప్పాను, అంటే మా అబ్బాయి కోసం తమిళ్లో స్టార్ట్ చేయడానికి కోసం రెడీ చేసిన స్క్రిప్ట్ అంటే నేను తెలుగులో తీసుకుంటా, అది తెలుగులో నేను చేస్తాను అని. సరే అని చెప్పా. అని తర్వాత మీ అబ్బాయిని కూడా ఒకసారి చూడొచ్చా, న్యూ ఫేస్ కోసం నేను వెతుకుతున్నా, మీ అబ్బాయి కూడా చూడొచ్చా అని. సరే చూడండి అని ఆయనకి చూసిన తర్వాత మీ అబ్బాయిని నేను పెట్టుకుంటాను హీరోగా ఇక్కడ న్యూ ఫేస్ లాగా అని. సరే పర్వాలేదు అండి. సినిమా ఇండస్ట్రీకి వచ్చాక మీ అపారమైన అనుభవంతో మీరు నేర్చుకున్న ప్రధాన అంశం ఏంటి సార్? టెక్నాలజీ అప్పుడప్పుడు చేంజ్ అవుతుంది. సో దానికి మనం కరెక్ట్గా ఉండాలి. ఆయనకి జనాలు మనస్తత్వం కూడా అప్పుడప్పుడు కొంచెం చేంజ్ అవుతుంది. అంటే 15 years బ్యాక్ అంటే వాళ్ళు అటా పిక్చర్ అని చూస్తూ ఉంటారు అంతే. బట్ ఇప్పుడు వాళ్ళ నెక్స్ట్ సీన్ ఏం వస్తుంది అని చెప్పి వాళ్ళకే ఆడియన్స్ అంత బ్రిలియంట్గా ఉంటున్నారు. సో వాళ్ళను వచ్చి అట్రాక్ట్ చేసేది అనేది చాలా కష్టపడి చాలా థింక్స్ చేసేయాలి. మీ సినిమాలు ఇన్ని తెలుగులో వచ్చాయి కదా, మీ స్ట్రైట్ తెలుగు సినిమా తీయకపోవడానికి అప్పట్లో కారణం ఏంటి సార్? అంటే అది ఆలోచన రాలేదా లేక అనుకోలే? ఆలోచన వచ్చింది. అంటే చేసిందానే మళ్ళీ తిప్పి ఇంకో 6 monthsకి మళ్ళీ కంటిన్యూ చేస్తే మారు బోర్ ఉండదు. దాంట్లో ఆ 6 monthsలో కొత్త కథనాలు క్రియేట్ చేయొచ్చు కదా. అందుకోసం నేను రైట్స్ ఇచ్చి మీరు ఎవరో చేసుకోండి, నేను వేరే దాంట్లో ఈ గ్యాప్లో సో 6 months పీరియడ్లో ఇంకో కొత్త పిక్చర్ చేయొచ్చు కదా. సో అందువల్ల నేను ఫీల్ అవ్వలే. బట్ ఇప్పుడు నేను బ్యాడ్గా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు ఫీల్ అవుతున్నా ఎలాంటి అది కమర్షియల్ కదా, ఇక్కడ అప్పుడే చేస్తుంటే పిక్చర్ ఇక్కడ ఆడేటప్పుడు ఇక్కడ మార్కెట్ వస్తుంది కదా. అవును. బట్ నేమ్ వచ్చింది. ఇప్పుడు ఏదో ఒక అంతర్లీనమైన మెసేజ్ లాంటిది ఉండేది, అంటే ఒక థీమ్లో సినిమాలో అండర్ కరెంట్ మెసేజ్, ఇలా చేస్తే ఇలా అవుతుంది, కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో మానవ సంబంధాల్లో మీ సినిమాల్లో బాగా రిఫ్లెక్ట్ అయ్యేదనేవారు. సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఎంటర్టైన్మెంట్ మీడియా. బట్ ఈవెన్ దో ఎంటర్టైన్మెంట్ మీడియా అయితే కూడా మనం చెప్పేది ఏదైనా సమ్ మంచి మ్యాటర్ ఏదైనా చెప్పాలి జనాలకి. తప్పితవరి కూడా తప్ప ఏదో சொல்லிடாதீங்க. వెறும் ఎంటర్టైన్మెంట్ అసలు మెసేజ్ சொல்ல வேண்டாம். ఏం చెప్పినా పర్లేదు కానీ పొరపాటు తప్పు మెసేజ్ సందేశం అది మట్టు రాకూడదు. మీరు భారతిరాజా గారు డెడ్లీ కాంబినేషన్. మీ ఇద్దరి పరిచయం ఏర్పడిన ఆ టైంలో మీకు ఎదురైన ఒక ఎక్స్పీరియన్స్ ఏమన్నా అంటే తెలుగు ఆడియన్స్ కోసం చెప్తారా? ఆ తర్వాత అఫ్ కోర్స్ మీరు వారు విడివిడిగా వర్క్ చేసే మొదలుపెట్టాక ఆయన సినిమాలు అంత గొప్ప సినిమాలు తీయలేదని కూడా అన్నారు. డూ యూ అగ్రీ సార్? లేదు, దాని తర్వాత కూడా ఆయన మంచి పిక్చర్ మొదలు మరి అదే అమర పిక్చర్ అనే వచ్చింది, పసుపు పొంటో పిక్చర్ చేశారు. అంటే కొంచెం ఫెయిలియర్ కొంచెం ఎక్కువైంది. సో భాగ్యరాజు గారి అట్ట కాదు, అంటే ఎవరికైనా బేసిక్గా హీఈస్ నాట్ ఎ రైటర్, హీఈస్ నాట్ ఎ స్క్రిప్ట్ రైటర్, హీఈస్ ఎ గుడ్ డైరెక్టర్. సో ఆయనకు మంచి స్క్రిప్ట్ ఎవరైనా ఇస్తే డెఫినెట్గా ఈవెన్ నవ్వు అతను జనాలకు అట్రాక్ట్ చేసే మరి తీస్తారు. బట్ అమర్ రైటర్స్ ఇప్పుడు దొరకట్లే, స్క్రిప్ట్ అమర్ మంచి స్క్రిప్ట్ దొరకలే. మీ అద్భుతమైన కలంతో బలంతో మీరు మళ్ళీ ఒక రిచ్ సినిమా తీసే అవకాశాలు ఈ రాబోయే కాలంలో కనిపిస్తున్నాయి. డెఫినెట్గా. అంటే నేను యాక్ట్ చేసేదాని నుంచి ఓ బార్డర్ మార్ అయిపోయింది కదా. అంటే నేను క్రియేట్ చేసే క్యారెక్టర్ కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉండాలి, కొంచెం ఇన్నసెంట్గా ఉండాలి. ఈ మారని ఉండేటప్పుడు ఒక రెస్ట్రిక్షన్ వచ్చేసింది నేను డైరెక్ట్ చేసి నేను యాక్ట్ చేసేటప్పుడు. అది లేకుండా నేను వచ్చి క్రియేట్ చేసేటప్పుడు ఇంకా మిగతా వాళ్ళ కోసం నేను థింక్ చేసేటప్పుడు వేరే మార నాకు మంచి ఐడియాస్ దొరుకుతుంది. బేసిక్గా టెక్నీషియన్గా మొదలైన మీరు ఒక తిరుగులేని హీరోగా పేరు సంపాదించుకున్నారు. విచ్ గేవ్ యూ మోర్ సాటిస్ఫాక్షన్? రైటింగ్, డైరెక్షన్, ఎల్లామే. వాట్ వాజ్ యువర్ ఫస్ట్ థింగ్ దట్ బ్రాట్ యూ ఆన్ టు ద స్క్రీన్ సార్? చిన్నప్పటి నుంచి అంటే ఎక్కడైనా క్రౌడ్ ఎక్కువ ఉంటే
ఎందుకు అక్కడ క్రౌడ్ అంటే అతను ఒక మ్యాజిషియన్ అంటే అతను చుట్టూ క్రౌడ్ ఉండు, బాగా ఎవరినాలు సింగింగ్ అంటే క్రౌడ్ ఉండు. సో ఆ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉన్నది కదా, ఆ మార మనుషులను చూసేటప్పుడు అని నాకు ఆ టెంప్టేషన్ మన కూడా ఆ మార అందరూ మనం చూసే మార మనం చేయాలి అని. తర్వాత మా అమ్మమ్మ మా అత్తగారు వాళ్ళన్నీ ఇంట్లో అన్ని ఫ్యామిలీ కలిసి ఉండే ఫ్యామిలీ, అత్తగారు లేకుంటే అమ్మమ్మ వీళ్ళతో వెళ్ళి చూసేటప్పుడు అప్పుడు వీళ్ళ ఈ సినిమా కోసం ఈ పిచ్చితనంగా ఎదిగి ఉంటారు కదా చాలా ఇదిగా, అప్పుడు అది చూసేటప్పుడు అప్పుడు ఫీల్ అవుతాను ఎందుకు మనం ఎందుకు యాక్ట్ చేయకూడదు, యాక్ట్ చేసేవాళ్ళంటే వాళ్ళకి ఎంజీఆర్ శివాజీ అంటే ఇంత అట్రాక్షన్ ఉన్నది, జెమినీ గణేశన్ చెప్తే ఇంత దూరం ఫీల్ అవుతున్నారు. సో మనం కూడా ఎందుకు అమ్మారు యాక్ట్ చేయకూడదు అని చెప్పి ఆ ఫీల్ ఉండేది. అప్పుడు స్కూల్ డేస్లో డ్రామాటిక్ క్లబ్ స్టార్ట్ చేశారు, అప్పుడు దాంట్లో పార్టిసిపేట్ చేశాను. అక్కడి నుంచి అలా బయలుదేరిన ప్యాషన్ ఎక్కడికి తీసుకెళ్ళిందంటే ఎంజీఆర్ గారు స్వయంగా నా వారసుడు భాగ్యరాజ్ అని ప్రకటించారు. పెద్ద గిఫ్ట్ సార్. మరి ఆయనతో మీరు ఇంటరాక్ట్ అయిన సందర్భాలు ఎక్కడనాళ్ళు పల్లెటూరు నుంచి ఐదర్ కోయంబత్తూర్ ఆర్ సమ్వేర్ ఎల్స్ సంబడి ఇక్కడ చెన్నై వస్తున్నారు, మళ్ళీ తిరిగి వెళ్తే ఒక 2-3 మ్యాటర్ అడుగుతారు, బీచ్ చూసావా, ఎల్ఐసి చూసావా అట్లనే మరి అడుగుతారు. తర్వాత నెక్స్ట్ అడిగేది ఎంజీఆర్ శివాజీ చూసావా, అది లేదంటే నువ్వు మెడ్రాస్ వెళ్ళే యూస్ లేదు అట్లాంటి చెప్పేవాళ్ళు ఆ కాలంలో. సో ఆ ఎంజీఆర్ శివాజీని చూస్తే అది పెద్ద గొప్పతనం అంటే మరి ఫీల్. సో అట్లా ఉండి శివాజీని పెట్టి నేను డైరెక్ట్ చేశాను, మళ్ళీ ఎంజీఆర్తో ఆర్టిస్టులు ఉంటే అతను చెప్పేలాగా వచ్చాను. ఆయన పిక్చర్ యాక్ట్ చేసి 5,000 పెట్టి ఆగిపోయింది. ఆ పిక్చర్ నేను ఎత్తి మళ్ళీ స్టోరీ కంప్లీట్ చేసి నేను డైరెక్షన్ చేసి ఫినిష్ చేశాను. సో ఇవన్నీ నాకు చాలా హ్యాపీ ఫీల్. అదే మరి ఒకసారి రాజ్ కపూర్ బోనీ కపూర్తో వెళ్ళా, వేరెక్కడ వెళ్ళేటప్పుడు బోనీ కపూర్ సార్ 1 minute అంకుల్ చూసి కలిసి తర్వాత వెళ్ళేసా, ఓ 10 minutes అవుతుంది పర్వాలేదంటే ఆయనకి అంకుల్ ఎవరు లేదు రాజ్ కపూర్ గారు. రాజ్ కపూర్ గారు పిక్చర్లు అది చూసా, డైరెక్ట్గా చూడలేదు కదా, సరే ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పి అప్పుడు నేను అనుకున్నది ఏంటంటే ఆయనకు మనల్ని తెలియడానికి ఛాన్స్ లేదు. రాజ్ కపూర్ అంటే అందరికీ తెలుస్తుంది కదా, ఇండియా ఫేమస్. సో భాగ్యరాజ్ అంటే ఏం తెలుస్తుంది అని చెప్పి నేను సరదాగా వెళ్ళా. ఆయనకి ఆయన వచ్చి ఏదో వాళ్ళని చేసుకుని ఆయనకి నన్ను ఇంట్రడ్యూస్ చేశారు, భాగ్యరాజ్జీ అని చెప్పారు. అతను నన్ను చూసి ఈ డార్లింగ్ అన్నారు. నాకు షాక్ అయ్యింది. అంటే ఆ పిక్చర్ ఆయన తెప్పించి చూసుంటారు, అక్కడ చూసుంటారు ఖచ్చితంగా. చూసుకుని అంత బాగా గుర్తుపెట్టారు. అంటే ఎవరెవరు ఇండస్ట్రీలో ఇప్పుడు కొత్తగా వస్తున్నారు, ఎవరు బాగా స్క్రిప్ట్స్ చేస్తున్నారు, ఆ టాలెంట్ అన్నీ వాళ్ళు ఎప్పుడు చూస్తూనే ఉంటున్నారు. వీటిలో ఐయర్ సాపాడా సార్? நான் முதல்ல சாப்பிடுவேன், ஐயர் சாப்பாடுன்னு அப்படி பக்காவாக கிடையாது, எல்லாமே மிக்ஸ்டு ஆஃப் கோர்ஸ். இல்லை பூர்ணிமா அவங்க அம்மா அவங்க எல்லாம் வெஜிடேரியன். என் பொண்ணு பையன்லாம் அப்படி இல்லை, நல்லா நண்டு சிக்கன் எல்லாமே வேணும். ஆமாம், பையன் நல்லா சாப்பிடுவான். உங்களுக்காக சமைக்கிறாங்க அப்போ? செய்கிறாங்க. నార్త్ వాళ్ళు సౌత్ స్టార్స్ భయంకర కిండల్ పండుறாங்க కాంటెక్స్ట్ వంద. అంటే వాళ్ళ సినిమాలో ఓం శాంతి ఓంలో చూపించిన పద్ధతి కావచ్చు. యూజువలీ సౌత్ స్టార్స్ అంటే ఇక్కడ స్టార్ వర్షిప్ ఎక్కువ అని చెప్పి కొంత కిండల్ చేస్తూ ఉంటారు, ఎగతాళి చేస్తుంటారు. నాకు బాగా కోపం వస్తుంటుంది, బికాజ్ ఐఎమ్ సౌత్ ఇండియన్. మీకు ఎప్పుడైనా కోపం వస్తుంటుంది సార్? వాళ్ళ క్యారెక్టర్ అమ్మారా అంతే, మనది పెద్దగా మనం పట్టించుకోకూడదు. మరీ సీరియస్గా టచ్ చేస్తే అప్పుడు అది ఎవరికైనా కొంచెం కోపం వస్తుంది, ఇష్యూ అవుతుంది. తెలుగు ఎలా మాట్లాడతారు సార్ మీరు? ఎలా నేర్చుకున్నారు? అయ్యో నేను తెలుగు యాక్చువల్లీ తెలుగేనా? సో మా ఇంట్లో మా అమ్మకి మట్టు కొంచెం అక్షరాలే తెలుస్తుంది, తెలుగు అక్షరాలే. మీకు దాన్ని మా అందరూ మాట్లాడటం అంతే, వేరెవరికి అక్కడ. సో మీరు మా తెలుగు ఇంటి అబ్బాయి సార్. అయితే ఇప్పుడు మీ అబ్బాయి కూడా విజయవంతంగా తన లవ్ ఇన్ హైదరాబాద్ సినిమాతో ప్రేక్షకులకి పరిచయం అవుతున్నారు. ముందు ఎలాంటి ప్లాన్స్ ఉన్నాయి సార్ అబ్బాయి కోసం? ఆల్ ఆఫ్ సడన్ రాకూడదు, కొంచెం రావాలి. అప్పుడే వాడికి ఆ ఫీలింగ్ ఎంత మనం స్ట్రగుల్ అయ్యి వచ్చాము అనేది ఆ ఫీలింగ్ దొరుకుతుంది. ఇప్పుడు ఈ పిక్చర్ కూడా వెంటనే వాడికి రాలే, కొంచెం లేట్ అయ్యింది. సో ఆ స్ట్రగ్లింగ్ అన్నీ వాడికి ఒక లెసన్ మారా, అదని నేర్చుకోవాలి. ఇప్పుడు తమిళ పిక్చర్స్ 3-4 పిక్చర్స్ చేశాడు, తెలుగుది ఫస్ట్ పిక్చర్ కొంచెం లేట్ అయిపోయింది, బట్ లేట్ అయినా కొంచెం బాగానే వచ్చింది. ఎన్ని మార్కులు వేస్తారు? డెఫినెట్గా యాక్టింగ్ మనం మంచి పేరు తీస్తాడు. మీకు అన్ని అద్భుతమైన పాటలు, మీకు అమరైన పాటలు, చక్కటి పాటలు వచ్చేసారు. మీ ఫేవరెట్ సాంగ్ ఏమిటి? నాకు చాలా ఉన్నాయి, అదే అందుకనే మీకు అందులో అన్ని మీవి. అదేం పాట? వెళ్ళ మన ఊళ్ళో మంచి చిన్న వీడు భలే పాట అది. మీరు మాత్రం ఎంజీఆర్ గారి వైపే ఎక్కువ ఆకర్షితులయ్యారు కంపేర్ టు శివాజీ గారు కదా? లేదు, నేను లేదు, నేను కొంచెం న్యాచురల్ వే
ఇప్పుడు నా పిక్చర్ చూస్తే దాంట్లో ఉండే థీమ్ కానీ దాంట్లో వచ్చే క్యారెక్టర్స్ కానీ పక్కన ఇంట్లో చూసేమారా ఎదురుండే ఇంట్లో చూసేమారా ఆ మారు క్యారెక్టర్సే. బాయ్ నెక్స్ట్ డోర్ ఇన్సిడెంట్ కూడా ఇది ఇక్కడ జరుగుతుందా ఈ మారి ఇన్సిడెంట్ ఛాన్స్ ఉన్నదంటే రోజు జరిగే ఇన్సిడెంట్స్ దాన్ని కొంచెం ట్విస్ట్ చేసి. సుందరాకాండ కూడా అలాంటిదే. మీకు తెలిసిన వాళ్ళు స్టూడెంట్ ప్రేమించడం లాంటిది ఏదో జరిగిందని. అది అన్ని స్కూల్లో జరుగుతుంది కదా. ఎప్పుడో ఒక అమ్మాయి కానీ ఒక లెటర్ రాస్తుంది, లేకుంటే ఒక టీచర్ మాస్టర్స్ గారు ఏమన్నా అమ్మాయికి లెటర్ రాస్తున్నారు. ఈ మారి ఏదో కూడా జరుగుతుంది కదా. బట్ అది ఎప్పుడు ఇది కరెక్టా లేదా అటనే ఏదో ఆర్గ్యుమెంట్ వస్తుంది కదా ఎప్పుడు. సో ఆ ఆర్గ్యుమెంట్కి తగినట్ట దాంట్లో మరి క్యారెక్టర్ వచ్చింది. మగధీర సినిమాకి మీరే డైలాగ్స్ రాయాలని మెగాస్టార్ గారు స్వయంగా మిమ్మల్ని అడిగారంటారు, నిజమా? లేదు, మెగాస్టార్ గారు అడగలేదు. అంటే అక్కడ తాను ముందు ఆ పిక్చర్ రిలీజ్ చేసే మరి ఉన్నది. సో యూజువల్గా డబ్బింగ్ వాళ్ళని రాస్తే డబ్బింగ్ లాగా అనిపిస్తుంది. సో కొంచెం డిఫరెంట్గా ఉంటే బాగుండే, మీరు కొంచెం రాసి పెట్టండి అని చెప్పి తాను అడిగారు. అని దానికి తర్వాత వీళ్ళని అల్లు అరవింద్ వీళ్ళని దానికి ఇంకా ఫోన్లో మాట్లాడారు. సరే నేను రాసిస్తానని చెప్పి నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఐ హ్యావ్ అ వెరీ స్మాల్ ర్యాపిడ్ ఫైర్. మీరు హీరోగా నటించి దర్శకత్వం వహించిన చిత్రాల్లో మీకు బాగా నచ్చినది ఏది? వీటిలో డార్లింగ్ డార్లింగ్ డార్లింగ్, முண்டனை முடிச்சு, சின்ன வீடு, சுந்தராகாண்டம். இல்லை ஒவ்வொன்றும் ஒவ்வொரு பேட்டர்னாக இருக்குது. அது எப்படி நம்ம சொல்கிறது? டக்குன்னு உங்களுக்கு பிடிச்ச இது 5 படத்தில் உங்களுக்கு எதுக்கு பிடிக்கும்னு கேட்கலாம். அப்படி பார்த்து எனக்கு டார்லிங் டார்லிங்காக நடிச்சிட்டு அப்புறம் டார்லிங் டார்லிங் ஆகிட்டாங்க పూర్ణిమ. డార్లింగ్ డార్లింగ్ డార్లింగ్. ఈ అమ్మాయి చాలా ఇన్నోసెంట్, మంచి క్యారెక్టరైజేషన్ చాలా బాగున్నది, చాలా కామ్. వాళ్ళ మదర్తో వచ్చేటప్పుడు నేను చూసాం కదా. సో దాని నుంచి అమ్మాయి యాక్సిడెంట్గా నేను మీట్ అయ్యాను బాంబేలో. అడిగా నేను మ్యారేజ్ చేసుకోవచ్చుంటా, అమ్మతో మాట్లాడి. ఆహా ఇదేంట్రా అమ్మతో మాట్లాడితే, అమ్మతో నేను మా ఇంట్లో ఎవరు లేదు, నాకు అమ్మ మదర్ ఇస్ నో మోర్, ఫాదర్ నో మోర్, మా బ్రదర్స్ అన్ని ఊర్లు ఉంటున్నారు. సో ఇంకా అమ్మతో వెళ్ళి మాట్లాడంటే నేనే వెళ్ళి మాట్లాడాలి కదా. ఈ మన పూర్ణిమ ఇష్టపడుతున్నాను మ్యారేజ్ చేయడానికి, మిమ్మల్ని అడగమని చెప్పింది. నేను ఫాదర్ రమ్మని చెప్తాను, ఆయనతో మాట్లాడి ఆడని చెప్తే దానికి ఫాదర్ వచ్చారు. ఆడని చెప్పి వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కూడా వచ్చారు. అమ్మా ఇందరు మనిషి దగ్గర అడిగి ఇది ఏంట్రా అదని చెప్పి எல்லாம் ஒரே வாட்டி வாங்க கேட்டுக்க. ఆయనకి లాస్ట్లో వాళ్ళ బ్రదర్ ఇన్లా కూడా వచ్చేసాడు. చిన్న అబ్బాయి ఉంటే కూడా వాళ్ళ ఫ్యామిలీ పద్ధతి అమ్మారు. కానీ పెళ్ళైన తర్వాత వాడిని యాక్టింగ్కి దూరం చేశారు సార్. అంటే నన్ను చూసినది నీకు ఎవరు లేదు కదా. మిమ్మల్ని చేసుకోవాలి కాబట్టి యాక్టింగ్ దూరం చేశారు. అన్యాయం కదా సార్. లేదు వేరే ఎవరు లేదు. నేను ఇంటికి వచ్చేటప్పుడు చూస్తే మళ్ళీ ఆవిడ ఎక్కడో షూటింగ్ వెళ్ళింది, ఆయనకి పెళ్లి చేసిన దాంట్లో ఏమున్నది ఉండదు. కరెక్ట్. సో ఆవిడ కూడా ఒప్పుకున్నారు సంతోషంగా. అయితే ఒప్పుకున్నారు. అని తర్వాత మళ్ళీ బిడ్డలన్నీ అయ్యేటప్పుడు చిల్డ్రన్ ఎవరు కేర్ ఆఫ్ చేసుకునేది, నేను ఎప్పుడు షూటింగ్ వెళ్తాను కదా. సో వాళ్ళ చదువు పెట్టేది అది ఇది అన్ని పూర్ణిమ చూసుకున్నది. మీ హీరోయిన్స్లో మీకు ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎవరితో బాగా కుదిరింది అనుకుంటున్నారు? రాధిక, పూర్ణిమ, ఊర్వశి, శోభన, సరిత. దీంట్లో ఫస్ట్ సరిత. అంటే ఆ పిక్చర్లో రివ్యూస్ కూడా రాసేటప్పుడు కుముదం అంత పెద్ద మ్యాగజైన్, దాంట్లో రివ్యూ రాసేటప్పుడు భాగ్యరాజు సరిత ఇద్దరు హస్బెండ్ వైఫ్గా యాక్ట్ చేయలేదు, అంటే హస్బెండ్ వైఫ్ని జీవించారు అలా రాశారు. అంత బాగున్నది అంటే. సో ఆ క్యారెక్టరైజేషన్కి ఆవిడ చాలా బాగా షూట్ అయ్యింది. మీరు పనిచేసిన హీరోల్లో మిమ్మల్ని బాగా ఆకట్టుకున్నవారు? కమల్, రజనీ, భాగ్యరాజ్, అమితాబ్. అట్రాక్ట్ చేసిన హీరో అని చెప్తే అమితాబ్ని చెప్పాలి. ఎందుకంటే ఆయన అంత రెస్పెక్ట్తో, అంత తన క్యారెక్టర్ ఏంటి, తను ఏం చేయాలి, ఏం మాట్లాడాలి అట్లా చెప్పి బాగా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి కరెక్ట్గా తీసుకుని ఆయనకి. అప్పుడు నాకు హిందీ రాదు కదా, నేను తమిళ్లో రాస్తాను డైలాగ్స్, అది హిందీలో ట్రాన్స్లేట్ చేసి ఆయన దగ్గర ఇస్తారు. ఆయన వచ్చి చూసిన తర్వాత ఆయన డౌట్ వచ్చే ప్లేస్ వచ్చి నన్ను ఒకసారి సార్ మీరు ఒకసారి యాక్ట్ చేయండి, నేనంటే హిందీ మాట్లాడి యాక్ట్ చేసేది అంటే లేదు సార్ మీరు తమిళ్లో యాక్ట్ చేయండి. అప్పుడు నేను యాక్ట్ చేసేటప్పుడు అది ఆ ఎక్స్ప్రెషన్ వస్తుంది కదా, ఈ ఎక్స్ప్రెషన్ చాలా బాగుంది, ఇది ఇక్కడ రాలేదు, ఈ డైలాగ్స్ రాలేదు. సో నాకు అది ఎక్స్ప్రెషన్ చాలా బాగుంది, అది రావాలని చెప్పి ఆయనకి ఆయనే రైటర్స్ అసిస్టెంట్ డైరెక్టర్ని పిలిచి కూర్చోబెట్టి ఆయనే కూర్చుంది అట్లా ఇది చేసి రాసి ఆయనకి లాస్ట్లో కరెక్ట్గా ఆ పర్ఫార్మెన్స్ వచ్చే మార తీసుకుని. వీటిలో ఏ రోల్ అంటే మీకు ఎక్కువ ఇష్టం? అంటే మీరు యాక్టర్గా, డైరెక్టర్గా, రైటర్గా, మ్యూజిక్ కంపోజర్గా
எனக்கு ஃபர்ஸ்ட் பேஸ் ரைட் இருந்தால் தான் பாக்கி எல்லாமே சரியாக வரும். சரி, அது கரெக்டாக சொன்னீங்க. ரைட்டர் சரியா இருந்தா அப்புறம் தான் மீதி எல்லாம் கேரக்டர்ஸ் நல்லா வரும், டைலாக்ஸ் நல்லா வரும். அதுக்கப்புறம் வந்து மீதி எல்லாமே அதை பேஸ் பண்ணி தானே இருக்குது. நல்ல சுச்சுவேஷன் தான் நல்ல சாங் கிடைக்கும். స్టోరీ రైటర్ ఎవరు లేదు అంటే నాకు తర్వాత నా అసిస్టెంట్స్ వచ్చిన వాళ్ళు మొత్తం నన్ను నుంచి నేను ఫస్ట్ స్టోరీ డైలాగ్ స్క్రీన్ ప్లే డైలాగ్స్ డైరెక్షన్ చెప్పి నేను స్టార్ట్ చేశాను కదా, అక్కడి నుంచి నా అసిస్టెంట్స్ మొత్తం అదే మరి స్టార్ట్ అయ్యారు. సో ఇప్పుడు చూస్తే సెపరేట్ రైటర్ అనేది ఎవరు లేదు. దాని నుంచే ఇప్పుడు మంచి సబ్జెక్ట్ లేకుండా ఎప్పుడు ఒక లవ్ యాక్షన్ ఇది తప్పితే వేరే సబ్జెక్టే రావటం లేదు. మీరు బాగా ఇష్టపడే డైరెక్టర్స్ బాలచందర్, మీరు భాగ్యరాజా గారు, ముత్తురామన్ గారు, భారతీరాజా గారు. భారతీరాజా గారు అంటే సినిమాకు వచ్చి భారతీరాజా దగ్గర అసిస్టెంట్ వర్క్ చేశాను. బట్ సినిమాకు వచ్చేదానికి ముందే బాలచంద్ర పిక్చర్స్ చూసి అది చాలా బాగా అడ్మైర్ చేశాను. మనసుని హత్తుకునే సినిమాలు మీరు తీశారు. ముందు ముందు కూడా మీరు ఇంకా బోల్డ్ అని సినిమాలు తీయాలి, బోల్డ్ అని కథలు రాయాలి, మళ్ళీ యాక్ట్ చేయాలని అందరికీ ప్రేక్షకులందరికీ ఉంది సార్. ఒక్క పాట பாடுతారు சார்? ஐயோ, நீங்க மியூசிக் கம்போசர் இல்ல சார்? மியூசிக் கம்போசர் சரி, அதுக்கு சுதி இல்லாமல் ஒன்றும் இல்லாமல் அப்படிலாம் திடீர்னு பின்ன எப்படி சொல்லி கொடுப்பீங்க எல்லாருக்கும்? அதெல்லாம் சொல்லி கொடுத்துருவேன். சுதி கொடுப்பாங்க கிட்டாரில், அதை கேட்டு சொல்லி கொடுக்குறது தான். ఇక్కడ చాలా బాగా హిట్ అయింది. నేను కంపోజ్ చేసింది ఒక సాంగ్, అమ్మాడి இதுதான் காதலா அடராமா இது என்ன வேதமோ கொட்டுங்க கொட்டுங்க கும்மிய கொட்டுங்க நேரம் நல்ல நேரம் ஒரு கூரச்சேலை మాలయోడు నాళై వందు సేரும் అమరో సాంగ్ ఇక్కడ బాగా హిట్ అయింది చెప్పారు. నేను మీ వాడిని సినిమాలో అది ఇదిరమ్మాళ్ళు తెలుగు, బట్ ఇంకే అది డప్ பண்ணி அந்த பாட்டு நல்லா ஹிட் ஆச்சு. ரொம்ப நன்றி சாக்ஷி டிவி ஸ்டுடியோஸ்க்கு வந்ததுக்கு. நான் சாக்ஷி டிவி மேனேஜ்மெண்ட்டு, ஸ்டாஃப்ஸு, உங்களுக்கு వ్యూయర్స్ எல்லாத்துக்கும் என்னுடைய சார்பாகவும் నా తరపు నుంచి మా అబ్బాయి రాలేదు, వాడి తరపు నుంచి అందరికీ నమస్కారం.